రాజీ మా తమ్ముడు వచ్చాడు, మరి బయలుదేరుతున్న పనికి. నేను మనం వినకుండా లిఫ్ట్ ఒప్పుకున్నాం కదా, ఆ లిఫ్ట్ చేయడం అయిపోయింది. మళ్ళీ రెండో లిఫ్ట్ ఫోన్ చేశాడు కానీ మేస్త్రి, దానికి వెళ్తలేదు. ఎందుకంటే మా వాడి సుబాబులు కొంచెం అర్జెంట్ అంటే కొట్టాల్సింది అంటే కట్లు, అంటే ఆ సుబాబులతో పేపర్ కూడా తయారు చేస్తారులే. సరే ఆ పని మీద వెళ్తున్నాను, కట్ల పని మీద. మా వాడు, మా తమ్ముడు, నేను, తర్వాత మొత్తం నలుగురం. అంటే వాడు మొత్తం తోట కొన్నాడు, అది అది కొట్టి అమ్మాలి, 15 కిలో అట్ట. సరేలే ఆ విషయం పక్కన పెట్టేసి, మరి సార్ నేను 11 గంటలకల్లా వస్తా, 11-12 గంటలకల్లా వచ్చిన నుంచి బ్యాంక్ కాడికి వెళ్ళి రావాలి. బ్యాంక్ కాడికి ఎందుకో దేనికో వచ్చినగా చూద్దాలే. సరే నేను వెళ్తున్నా. పిల్లల్ని స్కూల్ జాగ్రత్త పంపి మరే. అమ్మా బాయ్. కొత్త ఇక బండితాలో ఇంతే పెట్టి గుడిమంగా పడతానట. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 మధ్యలో అవుతుంది. కొంత సమయంలో పిల్లలు అనేవి స్కూల్కి వెళ్తారనమాట. మా ఊరు వాతావరణం చూడండి ఎట్లా ఉంది, మేఘాలతో చాలా బాగుంది. ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయితే ఇంకా అయిపోయినాయి. కంట్లు బట్టలు ఉన్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపించిన కాడి నుంచి చేసేసుకోవాలి. ఇద్దరు పిల్లలకి అన్నం పెట్టేసి వాళ్ళు రెడీ చేసేసి క్యారెట్ దొండకాయ 2 కలిసి ఫ్రై చేసామన్నమాట. మమ్మీ గడిగో తినే కొనుక్కుంది ఇప్పుడే. బిస్కెట్ ప్యాకెట్, బూస్ట్ ప్యాకెట్. డాడీ రెడీ అయ్యావుగా, వెళ్దామా? బావ అయితే సుబ్బుతో కట్టెలు కొట్టే పనికైతే వెళ్ళాడనమాట. ఇంకా అక్కడ ఎట్ట చేస్తున్నాడు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, ఇంకెక్కడ లేకే టైం అయిపోయింది. పిల్లల్ని సోదా ఇచ్చాలి కదా అని చెప్పేసి ఇవాళ చూసి నేను రేపు నేను తీసుకెళ్తానులే రాజీ అని చెప్పేసాడు బావ అయితే. అట్లా అంటాడు కానీ దేశపాడు ఏమి లేదు. నేను పోతే చాలమ్మ ఇంటికాడ పిల్లల్ని చూసుకుంటాడు. పంపించేసిన కాడి నుంచి ఇంకింట్లో పనులు చేసేసుకోవాలి. సాస్ బర్త్డే 27 కదా, ఇంటి ముందు అయితే ప్రార్థన పెట్టించుకుందామని మెల్ల మొత్తం అయితే లోటా వెటర్ తోలిచ్చేసాము. ఇంకా ఈ 2 రోజులే కదా, పిల్లల్ని పంపించేసి పంపిద్దాం స్కూల్కి. వాళ్ళకి ఏం పని, శనివారం ఉంటే చాలు. శనివారం కూడా వెళ్తాడు, సాయంత్రం కదా ప్రార్థన పెట్టించేది. స్కూల్లో చాక్లెట్లు పంచుతారు. శనివారం వచ్చిందిలేండి 27వ తారీఖు. త్వరగా వాళ్ళని స్కూల్ కాడ పంపించేటప్పుడు చూద్దాం. ఓకే, అరే నువ్వు వేయరా మర్చిపోకుండా. ఇంకా ఇప్పుడు ఎంతవరకు ఉంది తోట? బోర్ చేసింది ఇది, చేసింది. ఎకరం ఉండిద్దా? ఎకరం ఉండిద్దా? బోరు ఉండదు, మధ్యలో ఉండదు. మనమేనా ఇంకా ఉన్నదా? సొక్క దెంగు ఉంటుంది, సొక్క మీద కొత్త బళ్ళు. మరి రాంగ్ కూడా ఒకసారి ఎక్కించుకొని రా. పనుల పని మనిషి ఈరోజు అయిపోద్దంట. ఈరోజు అయిపోదు, రేపు పట్టిద్దా? ఈరోజు అయిపోయేది. వాళ్ళు మొన్న నిన్న అయిపోయినారు. గిట్టి దగ్గరే కోద్దాం పోవడం ఉంటుంది. మా వాడికి ఇంకా సిగ్గు శివుడుతుంది, ఇంకా ఎక్కువ వచ్చి. ఒక చెట్టు కోయిరా అంటే క్యారేజీ పెట్టేసేసాను. పిల్లలకు కూడా తినిపించేసేసి బస్ దగ్గర తీసుకున్నాను. ఏంది నెత్తమ్మా? ఓకేనండి, 2 గంటల తర్వాత అయితే సుబాబులు చాలా వరకు నరకడం అయిపోయింది. ఒక దగ్గరగా ఒక టాటర్ ట్రక్కి నరుకుంటాం కర్రలు. ఈ కర్రలు మొత్తం ఇంకా పడేస్తూ ఉంటుంటే మా బామ్మర్ది, మా తమ్ముడు ఇద్దరు ఇంకా నేనే చెల్లుకుంటూ వస్తాను అనమాట. ఆ కర్ర అయితే ఇంకా అలా ముక్కలు చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఆడలు ఉన్నారు కదా మొత్తాళ్ళు, ఇంకా వాళ్ళు వచ్చేసేమో మొత్తం కుప్పేస్తారు. అలాగా ఒక టాటర్కి అయిన తర్వాత మొత్తం ఎత్తుకుంటారు అన్నమాట. అది తీసుకుపోయి అక్కడ ఒక చోట టన్నుల లెక్క అమ్మటం. మనం వచ్చేసి ఇంకా 11-12 గంటలు చేసి, అంటే ఎండ చిందాక చేసి తర్వాత
మళ్ళీ సాయంత్రం నుంచి 3 గంటల నుంచి అలా చేసుకోవాలి. అది మ్యాటర్. పొట్టేళ్ళ పిల్లలు, మేకలు ఇవన్నీ వచ్చినాయి మాట. మాకు పాలే అన్నని చెప్పేసి ఒక అన్నాడు. అన్న బాగా సాహసంగా ఫ్రెండ్ లాగా ఉంటాడు అన్నమాట. అన్నని పిలిచాము. ఇంకా కమ్మ మేస్తా ఉన్నాయి కడుపు నిండా. అది మ్యాటర్. మళ్ళీ పుష్పలాగా నరుక్కోవాలి. పిల్లల్ని అయితే రెడీ చేసి తీసుకొని వచ్చాను. బస్ అయితే వస్తూ ఉంది. వెళ్దామా? ఎరా బస్ వస్తుంది, పండి. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 5 అవుతుంది. ఇంట్లో పనులు మొత్తం చేసేసుకునే ముందుగా అయితే బావ అయితే ఇటు పక్క మొత్తం శుభ్రం చేరాజి కూరగాయ విత్తనాలు తీసుకొస్తాను, విత్తనాలు జల్లేసుకుందాం అని చెప్పేశాడు. అంతా చూడండి చండాలంగా అయిపోయింది. వీటన్నిటిలో అప్పుడు వేసిన మొక్కల్లో వంకాయ చెట్లు 2 బతికి ఉన్నాయి, ఇంకా అన్నీ చచ్చిపోయినాయి అన్నమాట. ఇవి మొత్తం అయితే క్లీన్ చేసేసేద్దాం. తర్వాత పిల్లల కోసం చపాతీ పిండి కలిపాను, చపాతీలు కూడా చేసేసుకుందాం. ఓకేనా? వాతావరణం వానబడేటట్టుగా ఉంది, అందుకని నేల మొత్తం సదరం చేస్తే వర్షానికి విత్తనాలు చల్లితే బాగా మొలకెత్తాయి అనమాట. ఓకేనా? అయితే మళ్ళీ వెళ్ళి భోజనం చేసి 1 గంట అలాగ ఉండి తరకొచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి ఎంత కర్రగొట్టామో మళ్ళీ నరకాలి. నరికిన తర్వాత రేపు ఉదయాన్నే ట్రాక్టర్ ఎత్తుకొని మాయా ఇంక ఇప్పుడు దాకా అయితే బాగా చెప్పాడని చెప్పేసి మెల్ల మొత్తం అయితే తవ్వుదామని వెళ్తే అసలుకి బాగా గట్టిగా అన్నగొట్టినట్టుంది. అసలుకి వర్షం పడింది కదా, పైపైన గడ్డపార అనేది దిగబడి బాగా వచ్చిద్ది అనుకొని ట్రై చేస్తే దెబ్బ కలుపు కూడా వచ్చింది. అలవాట్లేక చేతులన్నీ కొత్త ఉన్నాయి అనమాట. గట్టిగా ఉంది, రావట్లేదు. పైపుతో వాటర్ అయినా బట్టి మట్టి అనేది పైకి తవ్వితే వర్షం పడితే పడింది, లేకపోతే పైపుతోనన్నా వాటర్ పెడితే మెత్తగా అనేది గడ్డపార దిగి మనకి మట్టి అనేది అదిగోండి ట్రాక్టర్ దాని తట్టొచ్చింది గట్టొచ్చింది అనమాట. బాగా గట్టిగా రాళ్ళన్నీ గోడపోయి గట్టిగా ఉంటుంది. చేతులకి అంటే గడ్డపార అనేది ఇట్ట పోటేస్తుంటే చెయ్యి అనేది అదురుతా చెయ్యి నొప్పి వస్తుంది అనమాట. ఓకేనా? తొందరగా అయితే పిల్లల కోసం వచ్చేలేకే వాళ్ళకి స్నాక్స్ అనేది రెడీ చేస్తాను. టైం వచ్చేసి ఇంకా 6:15, 6:30